మన ప్రేమ, ఆయన ప్రేమ ఉన్నాడు, మన ప్రేమ ఉన్నాం, ఎందుకని ఆయన బిడ్డలు మనం. కనుక గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 5:22 వచనాల్లో ఆత్మపరమను కలిగి ఉండాలి. ప్రియులు గమనించి, ఎప్పుడైతే ఆత్మపరం కలిగి ఉంటామో మనల్ని నిందించినా నొచ్చుకోము, మెచ్చినా పై మెడమేస్తాం. నా వారసది. ఎందుకని మనము దేవుని లెక్క చెప్పుకోవాలి. చూచే దేవుడు, వినే దేవుడు, ఆలకించే దేవుడు. కనుక విమర్శించినా మెచ్చుకున్నా ఏం చేసినా మనం మాత్రము మన దేవునికి ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. ప్రియుల గమనించి, ఆయన బలిస్తున్నట్లు ధ్యాన మనస్సు కలిగి ఉండాలి. మనము అటువంటి ప్రేమ పొందుకొని ఆ ప్రేమ ప్రకటించాలి. మనలో ప్రేమ లేనప్పుడు మన సంఘానికి ఏం చెప్తాం మనం? కనుక అటువంటిది కాకుండా మనం ఏం చేయాలి? గతంతో విడిచిపెట్టేసేయండి. ఇక్కడి నుంచి మరి మీరందరూ సహకారం నన్ను మరి ప్రెసిడెంట్గా ఎందుకు తీసుకున్నారు కాబట్టి నేను కోరుకుంటూ మీరు నాకంటే మేధావులు మీరే ఉన్నారు.